కాంగ్రెసే ఛాంపియన్ కానీ ఏం చేస్తాం? భావ దారిద్ర్యం దాన్ని ప్రమోట్ చేసుకోలేకపోతున్నాం. ఒకవేళ కేసీఆర్ దీన్ని కనుక చేసి ఉంటే గ్రామాన ఏ విధంగా ఆ సంబరాలు ఆకాశాలు అంటే అందరికీ తెలుసు. కనీసం ఒక్కరు కూడా గ్రామాలలో కొన్ని సంబరాలు చేద్దామనేటువంటి సోయి కూడా లేదు వీళ్ళకైతే. అంత దారుణంగా తయారు. వర్గీకరణకు చట్టబద్ధత, దళితులకు ఎట్టకేలకు సామాజిక న్యాయం, 30 ఏళ్ల ఉద్యమం తర్వాత సాకారం, హామీ నిలబెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. 3 గ్రూపుల్లో దళిత కులాల కూర్పు, మొత్తంగా 15% ఫార్ములా ఫైనల్ అంటూ చూస్తాం. జనగణన తర్వాతే రిజర్వేషన్ల పెంపు అంటూ చూస్తాం. దేశంలోని ఎస్సీ బీసీల భవిష్యత్తుకు దిక్సూచి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా రేవంత్ సర్కారు అడుగులు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, దేశంలోని తొలి రాష్ట్రంగా ప్రత్యేక గుర్తింపు, మిగతా రాష్ట్రాలకు మార్గదర్శకంగా చారిత్రాత్మకం అంటూ సీఎంకు ప్రశంసలు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు మైలేజ్, బీజేపీ పాలిత రాష్ట్రాలపై పెరిగిన ఒత్తిడి అంటూ చూస్తాను. బరాబర్ చెప్తా ఉన్నాను, 100% చెప్తా ఉన్నాను. కులగణన అనేది, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అనేది ఈ దేశానికి, ఈ తెలంగాణ అనేది మరొకసారి దిక్సూచి కాబోతుంది. కులగణన ఏ రాష్ట్రం, కనీసం ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి మిత్రులారా, కర్ణాటకలో కులగణన చేసిర్రు కానీ అక్కడ బయట పెట్టలేదు. కానీ తెలంగాణలో కులగణన చేసిర్రు, బయట పెట్టిర్రు, అసెంబ్లీలో పెట్టిర్రు, తీర్మానం చేసిర్రు, బిల్లు పాస్ అయింది కూడా. సో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా కులగణన జరగాలంటే ఒక డిమాండ్ జరిగింది. ఇది చాలామంది బీసీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అర్థం చేసుకోండి. ఇది కేవలం మన రాష్ట్రంలో బీసీలకు కాదు, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు ఒక దిక్సూచిగా కాబోతుంది. సరే, చిన్న పొరపాట్లు ఒడిదుడుకులు ఉండొచ్చుగాక, కానీ ఇది దేశవ్యాప్తంగా మరొక ఉద్యమానికి నాంది పలకడానికి తెలంగాణ ఆస్కారమైంది. తెలంగాణ ఉద్యమం ఈరోజు దేశాన్ని, ప్రపంచాన్ని ఏ విధంగా గడగడలాడించిందో మనం చూసినాం. ఈరోజు దేశాన్ని కూడా ఈ బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ, ముఖ్యంగా బీసీ కులగణన అవుతుందో దేశానికే ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, ఈ డిమాండ్లు అనేవి వినబడతా ఉంటాయి. దేశవ్యాప్త కులగణన జరగడానికి చాలా పెద్ద అవకాశాన్ని తెలంగాణ కల్పించింది. కానీ కాంగ్రెస్ యొక్క భావదరిద్రం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం కనీసమైనటువంటి దీనిపైన స్పందన లేదు కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి. ఇది భావదారిద్ర్యం అట్లా తయారైంది. ఏం చేస్తాం మనం? నెక్స్ట్, 2 రోజుల వ్యవధిలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో తెలంగాణ కార్యాచరణకు ప్రత్యేక గుర్తింపు లభించినట్లయింది. సో వివిధ పార్టీల సభ్యులు ముఖ్యమంత్రిని అభినందించారు. ఈ 2 బిల్లులకు ఆమోదం లభించడంతో కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ గా నిలిచింది. కులగణన సర్వే ద్వారా బీసీల లెక్క 56.36%గా తేలడంతో విద్యా ఉద్యోగ రంగాలతో పాటు పట్టణ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత లభించింది. ఎస్సీలోని 59 కులాలను 3 గ్రూపులుగా వర్గీకరణ తీసుకొని దానికి కూడా చట్టబద్ధత కల్పించింది అనేది తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఛాంపియన్ గా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా నేనైతే రేవంత్ రెడ్డి అంట. నేనైతే అది మాత్రం 100% చెప్తా ఉంటా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఛాంపియన్, కాంగ్రెస్ పార్టీ కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి లేకపోతే ఇంత ముందుకు రాకపోతుండే.